31st కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోయేటువంటి అంశాలు మనం ఇక్కడ బోర్డు మీద చూడొచ్చు. వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అనేది వచ్చింది. సో ప్రపంచానికి సంబంధించినటువంటి శక్తి ఎంప్లాయ్మెంట్, ఆ రంగంలో పనిచేసేటువంటి ఇంధన రంగంలో పనిచేసేటువంటి ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2023 అనేది వచ్చింది. ఈ రిపోర్ట్ దేని గురించి చెప్తా ఉంది, ఈ రిపోర్ట్లో భారతదేశానికి ఉన్నటువంటి స్థానం ఏమిటి, ఈ రిపోర్ట్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఇలాంటి అంశాలన్నీ ఇక్కడ మాట్లాడతాం. ఇక రెండోది నీతి ఆయోగ్కి సంబంధించి 7E అనేటువంటి నివేదిక వచ్చింది. ఈ నివేదిక దేనికి సంబంధించి ఇస్తా ఉన్నారు, ఈ నివేదిక ప్రధాన ఉద్దేశం ఏంటి, ఈ నివేదిక పైన నీతి ఆయోగ్ ఏం మాట్లాడుతూ ఉంది, ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు భారతదేశంలో లాంచ్ చేయడం జరిగింది, ఇక్కడ నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి 6th ఎడిషన్ జరిగింది. ఈ ఎడిషన్కి ఎవరు అధ్యక్షత వహించారు, ఏ ప్రాజెక్టులు ఇందులో కొత్తగా ప్రారంభమయ్యాయి, క్వశ్చన్ వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మాట్లాడతాం. ఇక నెక్స్ట్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించినటువంటి దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొత్త వారిని నియమించారు. ఎవరు నియమించారు, ఇది ఎప్పుడు వచ్చింది, ఏ చట్టం ద్వారా వచ్చింది అనేటువంటి అంశాలను ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇలా ఇంకా ఇతర అంశాలని కూడా మనం ఈ క్లాస్ ద్వారా డిస్కస్ చేస్తాం. సో ఈ క్లాస్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఐకాన్ ఇండియా ఆన్లైన్ ద్వారా మీకు జరగబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్లాసెస్ అలాగే ఎగ్జామ్స్ని అందించడం జరుగుతూ ఉంది. మోడల్ ఎగ్జామ్స్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్, వాటి కోసం మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చలో ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడబోతా ఉన్నాము అని అంటే వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2023 గురించి మాట్లాడబోతా ఉన్నాం. సో దీనిని ఎవరు రిలీజ్ చేశారు ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడదాం. ఓకే, వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్, రిపోర్ట్స్. సో ఈ రిపోర్ట్కి సంబంధించి ఉన్నటువంటి అంశాలను గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ఏ ఇయర్కి సంబంధించి అని అంటే 2023కి సంబంధించి అందించడం జరుగుతూ ఉందండి. ఏ ఇయర్కి సంబంధించి అని అంటున్నాం, 2023కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇందులో అందిస్తూ ఉన్నారు. మరి ఈ రిపోర్ట్కి సంబంధించి దీనిని ఎవరు విడుదల చేశారు అని అడుగుతారు. సింపుల్గా ఇటీవల వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2023 వచ్చింది. ఈ రిపోర్ట్ని విడుదల చేసింది ఎవరు అని అడుగుతారు. అలా అడిగితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ అనేది దీన్ని రిలీజ్ చేయడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఎవరు రిలీజ్ చేశారు అని అంటున్నాం, అంతర్జాతీయ లేదా ప్రపంచ ఎనర్జీ ఏజెన్సీ అనేటువంటిది ఇగో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆన్సర్. సో మరి ఈ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశాలలో ఎవరైతే శక్తి రంగంలో, ఎనర్జీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి డేటాను అందించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏమి ఇస్తూ ఉంది, శక్తి రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని ఇస్తూ ఉంది. ఉద్యోగుల సమగ్ర సమాచారం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ సమగ్ర సమాచారానికి సంబంధించినటువంటిదే ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్, అదే వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2023 అని అంటున్నాం. సో మరి ప్రపంచ ఇంధనానికి సంబంధించి, శక్తి రంగానికి సంబంధించి సాంకేతికతలు అలాగే ఉపాధికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ రిపోర్ట్ ద్వారా అంచనా వేయడం జరుగుతుంది. ఏమేమి అంచనా వేస్తూ ఉన్నారు అని అంటున్నాం, ఇది శక్తి రంగానికి సంబంధించి కాబట్టి 1 ఇంధనము అని అంటున్నాం, 2 సాంకేతికత టెక్నాలజీ అని అంటున్నాం. సాంకేతిక అంశాలను ఇది అంచనా వేస్తుంది ఈ రిపోర్ట్ అని అంటున్నాం. ఉద్యోగులకి సంబంధించినటువంటి అంశాలతో పాటు
ఇంధనానికి సంబంధించి, సాంకేతికత టెక్నాలజీకి సంబంధించి, అలాగే ఉద్యోగులకి సంబంధించినటువంటి సమాచారాన్ని అంచనా వేస్తూ ఈ రిపోర్ట్ని మనకు అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి ప్రైమరీగా ఈ డేటా అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఈ ఉపాధి కోసం వేస్తున్నటువంటి ఈ అంచనాకి సంబంధించినటువంటి రిపోర్ట్లో ప్రధానంగా ఏ అంశాలను ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలుగా తీసుకున్నది అని అడుగుతారు. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తే వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2023 అనేది ఎవరు దీన్ని విడుదల చేయడం జరిగింది అని అంటే మనం చాలా క్లియర్గా ఆన్సర్ చేస్తాం, ప్రపంచ ఎనర్జీ ఏజెన్సీ అనేది దీన్ని రిలీజ్ చేస్తుంది అని అంటున్నాం. సో ఇది ఏ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగుల గురించి చెప్తా ఉంది అని అంటే శక్తి రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని అందిస్తూ ఉంది అని అంటున్నాం. ఇంకా ఈ సమాచారంతో పాటు ఇందులో ఏ అంశాలను అంచనా వేస్తూ ఉన్నారు, ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు అని అంటే ఇంధనము, సాంకేతికత, ఉపాధి అనేటువంటి అంశాలని కూడా అంచనా వేయడం జరుగుతూ ఉంది. ఏది అని అంటున్నాం? ఉపాధి అనేటువంటి అంశాలను అంచనా వేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఇంధనం మనం మాట్లాడేటువంటి శక్తి, ఎనర్జీకి సంబంధించి ఏ విధాలకి సంబంధించినటువంటి రంగాలను ఇది స్టడీ చేసి రిపోర్ట్ని ఇస్తూ ఉంది అని అడుగుతారు. సో ఇటీవల వచ్చినటువంటి వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2023కి సంబంధించి శక్తి రంగాలుగా వేటిని తీసుకొని ఇది అంచనా వేసి ఈ అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ రిపోర్ట్ని ఇచ్చింది అని అడుగుతారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఏమేమి చెప్పాలంటే కొన్ని రంగాలను గురించి చెప్పాలి. అంటే ఇంధనం సప్లై చేసేటువంటి రంగాలు, ఎనర్జీని ఇచ్చేటువంటి రంగాలలో బయో ఎనర్జీ ఫస్ట్ ఏమంటున్నాం, ఇగో విద్యుత్ ఉత్పత్తి, నెక్స్ట్ రెండోది ఏమంటున్నాం అని అంటే బయో ఎనర్జీ, అలాగే నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము అని అంటే శిలాజ ఇంధన సరఫరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొకటి ఏమిటి అని అంటే న్యూక్లియర్ పవర్. నాలుగోది ఏమంటున్నాం? న్యూక్లియర్ విభాగానికి సంబంధించి న్యూక్లియర్ పవర్. ఇక నెక్స్ట్ దీంతో పాటు మరొకటి హైడ్రోజన్ పవర్. ఐదోది ఏమంటున్నాం? హైడ్రోజన్ పవర్. నెక్స్ట్ దీని తర్వాత మరొకటి ఈ పవర్కి సంబంధించినటువంటి పంపిణీ నిల్వ, అంటే దాన్ని పంపిణీ చేయడం, స్టోర్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, స్టోర్ చేయడం, పవర్కి సంబంధించినటువంటి పంపిణీ మరియు నిల్వ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ అన్ని అంశాలను కూడా ఇది స్టడీ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక వీటితో పాటు ఇంధన రంగానికి రిలేటెడ్గా ఉన్నటువంటి పరిశ్రమలలో తయారయ్యేటువంటి వాహనాలని కూడా ఇది అంచనా వేస్తూ ఉంది. లాస్ట్ ఏమంటున్నాం? పరిశ్రమలు వాహనాల తయారీ. ఇగో ఈ అన్ని అంశాలను వాహన తయారీ అని అంటున్నాం. ఈ అన్ని అంశాలను అంచనా వేసి ఇది రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. దేనికి సంబంధించి అని అంటే వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2023 అనేటువంటి అంశాన్ని మనం అందరం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే బేసిక్గా ఇది ఇచ్చేటువంటి రిపోర్ట్స్కి సంబంధించి ఈ అంశాలను ప్రధాన అంశాలుగా తీసుకొని రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈసారి 2023లో ఈ వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ని ఇచ్చేందుకు కొన్ని కొత్త అంశాలను చేర్చడం జరిగింది. ఇప్పుడు విషయం ఎట్లా అడుగుతారు అని అంటే ఇటీవల వచ్చినటువంటి వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్లో కొత్తగా తీసుకున్నటువంటి రంగాలు ఏమిటి అని అడుగుతారు. అడిగితే మనం ఏం చెప్పాలి అని అంటే ఇవన్నీ ఆల్రెడీ ఉన్నటువంటి రంగాలు, ఇప్పుడు వీటికి కొత్తగా తీసుకున్నటువంటి రంగాలు ఏమిటి అని అంటే ఒకటి లిథియం ద్వారా బ్యాటరీస్ అనేటువంటివి తయారవుతున్నాయి. ఇగో దాన్ని తీసుకోవడం జరిగింది. కొత్తగా తీసుకున్నటువంటివి చెప్తా ఉన్నా. ఇగో లిథియం ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి బ్యాటరీస్ అనేటువంటి వాటిని తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు వాహనాలలో బ్యాటరీ వెహికల్స్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక వీటితో పాటు మరొక మూడింటిని తీసుకోవడం జరిగింది. అదేమిటి అని అంటే కోబాల్ట్, అలాగే మూడు ఏమంటున్నామంటే నికెల్, 4 రాగి. ఇగో ఈ అంశాలను కూడా ఈసారి అంచనాలలోకి తీసుకోవడం జరిగింది. వీటి ద్వారా కూడా బ్యాటరీస్ కానీ ఎనర్జీని కానీ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇగో ఈ అంశాలను కూడా ఈసారి వచ్చినటువంటి వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్
2023లో తీసుకున్నారు అని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఎట్లా అడుగుతారు అని నా ఉద్దేశము అని అంటే, ఇటీవల వరల్డ్ ఎంప్లాయ్మెంట్ ఎనర్జీ రిపోర్ట్ అనేది 2023కి వచ్చింది. ఈ వచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించి ఏ అంశాలను ఈ నివేదిక తయారు చేసేందుకు కొత్తగా చేర్చారు అని అంటారు. లిథియం, కోబాల్ట్, నికెల్, రాగి అనేటువంటి అంశాలను కొత్తగా చేర్చారు. ఇక ఇది ఏ అంశాలను తీసుకొని ఈ రిపోర్ట్ని తయారు చేస్తుందంటే, విద్యుత్ ఉత్పత్తి, బయో ఎనర్జీ, శిలాజ ఇంధనాల సరఫరా, న్యూక్లియర్ పవర్, హైడ్రోజన్ పవర్, పంపిణీ నిల్వ, పరిశ్రమలలో వాహనాల తయారీ, ఈ అంశాలను కూడా తీసుకొని రిపోర్ట్ని రెడీ చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశానికి సంబంధించి మనం గుర్తుంచుకునేటువంటి ముఖ్యమైనటువంటి, ఇంకా దీంతో పాటు మరొక 2-3 అంశాలను ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఇచ్చినటువంటి నివేదిక అంశాలను గురించి స్టడీ చేద్దాం. వీటిని తీసుకొని స్టడీ చేసింది కదా, స్టడీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని ఇచ్చింది కదా, ఎవరు ఇచ్చినారు అని అంటున్నాం? అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ, ప్రపంచ ఎనర్జీ ఏజెన్సీ లేదా వరల్డ్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఇచ్చింది. సో వరల్డ్ ఎనర్జీ ఏజెన్సీకి కూడా చెప్తా, కానీ అంతకంటే ముందు ఇప్పుడు ఈ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాల గురించి మాట్లాడదాం. వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2023లో వచ్చినటువంటి అంశాలను గురించి మాట్లాడదాం. సో ఈ అంశాలకి సంబంధించి వేటిని గురించి చెప్పింది అని అంటే, సో ఒకటి 2022కి సంబంధించి గ్లోబల్ ఎనర్జీ ప్రపంచవ్యాప్తంగా 67 మిలియన్లకు చేరుకుంది అని చెప్పింది. ఇది బేసిక్గా ఏం చేసింది అని అంటే, 2019 నుంచి 2020కి సంబంధించినటువంటి ఎనర్జీ అంశాలను అంచనా వేసింది. ప్రధానంగా ఈ రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే, వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎంత అనంటే వ్యాప్తంగా 67 మిలియన్ల మందికి ఉపాధి అనేది లభిస్తూ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ రంగంలో అనంటే మనం మాట్లాడుతున్నటువంటి ఎనర్జీ రంగంలో, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఎనర్జీ రంగం గురించే మాట్లాడుతున్నాం. ఇది క్లియర్, ఈ పాయింట్ దీన్ని గుర్తుంచుకోవాలి. ఎట్లా అడుగుతారు ఎగ్జామ్లో అంటే, మళ్ళీ వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2023 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ ప్రకారం ఎంతమందికి ఉపాధి లభిస్తూ ఉంది అని అంటే 67 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తూ ఉంది ఈ విద్యుత్ రంగంలో, అలాగే పవర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ సెక్టార్స్లో అని గుర్తుంచుకోండి. ఇది ఒక ప్రధానమైనటువంటి పాయింట్. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనకు స్టేట్మెంట్ కూడా అడుగుతాడు. ఇంకొక 2-3 పాయింట్లు వేసుకుంటే 3-4 స్టేట్మెంట్లు అవుతాయి. వీటి పరిగణించండి అని అంటాడు. బట్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఈ కాంటెంట్ అనేది మనం గుర్తుంచుకోవడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మీరు గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ వాయిస్ నాట్ క్లియరా, జస్ట్ ఇది మైక్ ఏదో కొంచెం అది టచ్ అవుతుంది, జస్ట్ వెయిట్. ఇప్పుడు ఓకే, క్లియర్గా వస్తుందా? వాయిస్ క్లియర్ వస్తుందా? వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్, వాయిస్ క్లియర్ ఉంది ఇప్పుడు. ఓకే, రైట్. ఇదేదో టచ్ అయినట్లుంది. సో ఇప్పుడు వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఈ 2022 సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్తంగా 67 మిలియన్ల మంది ఎనర్జీ సెక్టార్లో జాబ్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంతమందికి ఉపాధి ఉంది అని ప్రస్తుతం వచ్చినటువంటి నివేదిక చెప్పడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ రెండవది ఏంటి అని అంటే, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ ఎనర్జీ సెక్టార్లో 3.5 మిలియన్ల ఉద్యోగాలు పెరిగాయి అని చెప్పింది. ఎప్పుడు అని అంటున్నాం? ఆఫ్టర్ కోవిడ్ అని అంటున్నాం. ఇగో ఆఫ్టర్ కోవిడ్-19 తర్వాత ఏమైంది అని అంటే 3.5 మిలియన్స్ జాబ్స్ అనేవి పవర్ సెక్టార్లో పెరిగాయి అని చెప్పేసి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి అని అంటే, మరి మొత్తం ఎనర్జీ సెక్టార్లో ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న దేశం ఏది అని అంటారు. మొత్తం ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న దేశం అని అంటే మీరు గుర్తుంచుకోండి. ఇగో దీనికి సంబంధించి చైనా దేశం అనేది ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందిరా.
మీకు తెలుసా బ్యాటరీస్కి ప్రపంచంలో ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్కి సంబంధించి ఎక్కువ బ్యాటరీస్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశంగా చైనా దేశం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. సో ఈ చైనా దేశమే ఇంధన రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగుల విషయంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నటువంటి దేశం, మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశంగా ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అంశాలన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక ఇదే 2019-22 నుంచి పోల్చి చూసినట్లయితే ఇంధన రంగానికి సంబంధించి ఉపాధి రెట్టింపైన దేశాల జాబితా ఏది అని అంటే ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది అని అంటున్నాం రా. ఓకే, ఇది ఫస్ట్ ప్లేస్ దేనికి అని అంటే చైనాకి ఇచ్చేసినాం. ఇక నెక్స్ట్ 2019 నుంచి 22 మధ్యన ఇంధన రంగంలో ఉపాధి రెట్టింపైన దేశాలు ఏది అని అంటారు, ఉపాధి రెట్టింపైన దేశాలు. సో ఇప్పుడు ఈ రెట్టింపైన దేశాలను గురించి చెప్పాల్సి వస్తే మనం మన భారతదేశం గురించి చెప్పాలరా. ఇగో భారతదేశం అనేది మన దేశంలో ఈ ఇంధన రంగంలో ఉపాధి కల్పించేటువంటి అంశంలో, ఉద్యోగాలు పెరిగేటువంటి అంశంలో మనం ముందున్నాం. ఈ కోవిడ్ టైంలో రెట్టింపైనే, ఓకేనా, ఇంధన రంగానికి సంబంధించినటువంటి ఉపాధి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మధ్య ప్రాచుర్య దేశాలు రా, అంటే లైక్ ఇవి ఉంటాయి కదా అరబ్ కంట్రీస్. సో ఈ దేశాల్లో కూడా మధ్య ప్రాచుర్యానికి సంబంధించినటువంటి దేశాలలో కూడా ఉపాధి అనేది కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు రెట్టింపు అయింది విద్యుత్ సెక్టార్కి సంబంధించి గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఇప్పుడు ఈ రిపోర్ట్ని ఇచ్చినటువంటి అంతర్జాతీయ లేదా ప్రపంచ ఎనర్జీ ఏజెన్సీని గురించి మాట్లాడదాం రా. ఈ ప్రపంచ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఇది మనకు ఇంపార్టెంట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఈ రిపోర్ట్ని ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి మాట్లాడదాము అని అంటున్నాం. సో ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఇది చమురు సంక్షోభం తర్వాత రా. అసలు ప్రపంచంలో చమురు సంక్షోభం ఎప్పుడు వచ్చింది అని అంటే గుర్తుంచుకోండి, 1973-74లో వచ్చిందిరా. 1973-74లో చమురు సంక్షోభం అనేది వచ్చింది. ఇలా చమురు సంక్షోభం లేదా ఇంధన సంక్షోభం వచ్చిన తర్వాత లేదా ఫ్యూయల్ క్రైసిస్ అనేది వచ్చిన తర్వాత మనకి 1974లో ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందిరా. మీకు ఇంకొక విధంగా కూడా క్వశ్చన్ అడుగుతారు, చమురు సంక్షోభం తర్వాత ఏర్పడినటువంటి గ్రూప్ ఏది అని అంటారు. మీకు G7 అనేటువంటి గ్రూప్ ఐడియా ఉందా? గ్రూప్ ఆఫ్ 7. ఈ గ్రూప్ ఆఫ్ 7 అనేది మనకి చమురు సంక్షోభం తర్వాత ఏర్పడినటువంటి గ్రూప్ రా. G20, G7 అని మాట్లాడతాం కదా, G7 అనేది మనకి చమురు సంక్షోభం తర్వాత ఏర్పాటైనది. అలానే ఈ చమురు సంక్షోభం తర్వాత ఏర్పాటైందే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీయే ఇప్పుడు ఏమిచ్చింది అని అంటే వరల్డ్కి సంబంధించినటువంటి ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది 2023కి సంబంధించి. క్లియర్? సబ్జెక్ట్ను మనం ఇలా లింక్ చేసుకున్నాం. సో ఇలా ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీ అనేది వచ్చింది అని అంటున్నాం. ఓకే, సో ఇలా 1974లో ఇది ఏర్పాటైంది. ఇది ఏర్పాటు కావడానికి సంబంధించి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ అనేది ఒకటి ఉందిరా. సో ఏమంటున్నాం, దీనినే OECD అని అంటాం. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అని అంటున్నాం. ఈ OECDకి సంబంధించినటువంటి 29 దేశాలు కలిసి 1974లో ఏర్పాటు చేసింది ఏమిటి అని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పండి, ఆన్సర్ వచ్చి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ 1974 అని చెప్పండి. ఇదే ఇప్పుడు వరల్డ్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2023ని ఇచ్చింది. ఇలా ఈ మొత్తం అంశాన్ని కూడా మీరు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిపోర్ట్స్ మీద ప్రశ్నలు వస్తే ఈ రిపోర్ట్ మీద ప్రశ్న రావడానికి 100% అవకాశం ఉంది. క్లియర్? ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడదాం రా. సో ఇప్పుడు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అని అంటున్నాం. ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ కోసం. సో ఇప్పుడు ఇది నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి 7E అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. ఈ నీతి ఆయోగ్ 7Eకి సంబంధించి ఒక నివేదికని ఇవ్వడం జరిగిందిరా. సో ఏమిచ్చింది అని అంటున్నాం, నివేదిక ఇచ్చింది. సార్ మనకు నీతి ఆయోగ్ అనేది తెలుసు, కానీ ఈ 7E అని అంటే ఏమిటి అని అంటే వెరీ సింపుల్ రా. సస్టైనబుల్ యాక్షన్ ఫర్
ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ అని అంటున్నాం రా. ఏమని అంటున్నాం? సస్టైనబుల్ యాక్షన్ ఫర్ 7E అని అంటే ఏమిటి అని ఎక్కడైనా అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇగో సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ అని అంటున్నాం రా. ఓకే, సో ఇలా దీన్ని గుర్తుంచుకోవాలి. మరి ఈ అంటే ఏమిటి సార్ అని అంటే ఎడ్యుకేషన్ రా. ఏమంటున్నాం? ఎడ్యుకేషన్ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. 7E అని అంటే ఏమిటి అని అంటే సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఎడ్యుకేషన్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఇప్పుడు నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసుకుంది ఇగో దీన్ని ఆధారంగా చేసుకొని. సో ఇప్పుడు ఈ 7E అనేటువంటి కార్యక్రమం ఏ రాష్ట్రాలలో కొనసాగుతూ ఉంది అని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించడం జరిగిందిరా. సో ఇది ప్రధానంగా 3 రాష్ట్రాలలో కొనసాగుతూ ఉందిరా. ఒకటి జార్ఖండ్ అని అంటున్నాం. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాం? 2017లో ప్రారంభమైంది. సో ఇది ఏ రాష్ట్రాలలో కొనసాగుతుంది అని అంటే ఒకటి జార్ఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండిరా. 2 మధ్యప్రదేశ్ అని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే ఒడిషా అని అంటున్నాం రా. ఒడిషా. ఇగో ఈ 3 రాష్ట్రాలలో కూడా కొనసాగుతున్నటువంటి కార్యక్రమం 2017 నుంచి 7E, ఇది సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఎడ్యుకేషన్. సార్ ఇంత ఉంది గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్. ఇది స్కూల్స్ సెకండరీ విద్యకి సంబంధించిరా, స్కూల్స్కి సంబంధించింది. సింపుల్గా చెప్పాలంటే స్కూల్స్కి సంబంధించింది. ఈ స్కూల్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, సో ఈ ఎడ్యుకేషన్ కోసం ఏర్పాటు చేసినటువంటిదే. ఈ రాష్ట్రాలని బేస్గా తీసుకొని ఈ 7E కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ ద్వారా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ నీతి ఆయోగ్ ఇప్పుడు ఏం చేసింది అని అంటే దీని ఆధారంగా చేసి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో చెప్పినటువంటి అంశాలు ఏమిటి అని అడుగుతారు. ఇటీవల నీతి ఆయోగ్ 7E ప్రోగ్రామ్ ఆధారంగా నివేదికలో వెలువరించినటువంటి అంశాలు ఏమిటి అని అంటారు. సో అలా అడిగినప్పుడు నీతి ఆయోగ్ 7Eకి సంబంధించినటువంటి నివేదిక ద్వారా హైలైట్ చేసినటువంటి అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది రా. ఇగో నివేదికకి సంబంధించినటువంటి నివేదిక హైలైట్స్. సో ఈ నివేదిక హైలైట్స్ గుర్తుంచుకోవాలంటే 100% గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఇక్కడ నుంచే వస్తుంది, ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉంటాయి మనకు. సో ఇందులో కొన్ని పాయింట్స్ మీద స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పినటువంటి రాష్ట్రాల మీద కూడా క్వశ్చన్ రావచ్చు. 7E ప్రోగ్రాంలో 7E కార్యక్రమం ఏ రాష్ట్రాలలో అమలు చేస్తుంది అని అంటే మనం జార్ఖండ్, ఒడిషా, మధ్యప్రదేశ్ అని అంటున్నాం. ఓకేనా? సో ఇలా ఈ 3 రాష్ట్రాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఇప్పుడు నివేదిక హైలైట్స్ మీద ఇటీవల వచ్చినటువంటి రిపోర్ట్స్లో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ అడుగుతారు. సో అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే భారత్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పిందిరా. ఏం చెప్పింది ఈ రిపోర్ట్ అని అంటే అసలు చైనా ఏంద్రా బాబు, చైనా కంటే 5 రెట్ల ఎక్కువ స్కూల్స్ భారతదేశంలో ఉన్నాయి అని చెప్పింది. ఇప్పుడు చైనా కంటే భారత్లో స్కూల్స్ 5 టైమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పింది. ఓకేనా? స్కూల్స్ 5 టైమ్స్ 5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పింది. ఎక్కువ. ఓకే, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోర్రి. ఎవరిచ్చిన నివేదిక ప్రకారం? నీతి ఆయోగ్ 7E బేస్డ్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. ఇక నెక్స్ట్ రెండవది ఏంటి అని అంటే ఈ రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకి సంబంధించి ప్రాథమిక పాఠశాలలలో 60% కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పింది. సో ఇప్పుడు రాష్ట్రాలలో 60% కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. స్కూల్లో ఏమో ఎక్కువ విద్యార్థులేమో 60% కంటే తక్కువ ఉన్నారు కానీ వాళ్ళు ఎంత? 60% కంటే తక్కువ. 100% ఉండాలి, 100 లేరు. మరి ఎంత ఉన్నారు అని చూస్తే 60% కంటే తక్కువ ఉన్నారు అని తెలిసి రిపోర్ట్ ప్రకారం. ఇక నెక్స్ట్ మూడవ అంశం ఏంటి అని అంటే భారతదేశంలో 1 మిలియన్ మంది ఉపాధ్యాయులు ఉన్నారు అని కూడా చెప్పింది. భారత్లో 1 మిలియన్ కంటే ఎక్కువ, మిలియన్ అంటే 10 లక్షల కంటే ఎక్కువ రా. సింపుల్గా చెప్పాలంటే మిలియన్ కంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు అని చెప్పింది. ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు అనేటువంటి
అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక 4వ అంశంగా ఏం చెప్పింది అని అంటే, సో భారత్కి సంబంధించి ఈ ఉపాధ్యాయుల ఖాళీలు అనేవి 30 నుంచి 50% వరకు ఉన్నాయి అని చెప్పింది. ఇగో ఖాళీలు, టీచర్స్కి సంబంధించినటువంటి ఖాళీలు ఎంత ఉన్నాయి అని అంటే, ఇగో ఈ ఖాళీలు అనేవి 30 నుంచి 50% వరకు ఉన్నాయి అని చెప్పేసి నివేదిక హైలైట్ చేస్తూ ఉంది. ఇక 5వ అంశం ఏమిటి అని అంటే, ఈ నివేదికకి సంబంధించి మరొక అంశం ఏమిటి అని అంటే, ఈ ఉపాధ్యాయులు పట్టణ ప్రాంతాలలో ఎక్కువ ఉన్నారు, గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ఉన్నారు అని చెప్పింది. ఎక్కడ అని అంటున్నాం, అర్బన్లో టీచర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక నెక్స్ట్ గ్రామాలలో అంటే రూరల్లో టీచర్సు తక్కువగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా నివేదిక హైలైట్ చేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ఇటీవల వచ్చినటువంటి సాతీ నివేదిక ప్రకారం ఎక్కువ మంది సాతీ నివేదిక హైలైట్స్ని గుర్తించండి అని అంటారు. అప్పుడు ఈ 1, 2, 3, 4, 5ని స్టేట్మెంట్స్గా అడిగి ఇందులో సరైనది ఏది సరికానిది ఏది అని అంటారు. మనకు సరైనవి తెలుసు కాబట్టి సరికానివి అడిగితే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు ఇంపార్టెంట్. గుడ్ ఈవినింగ్ రాజు సార్, ఒకసారి రాజు సార్కి అందరు హై చెప్పండి రా. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరి ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఈ అంశాలన్నీ దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ స్టడీ చేసి ఇచ్చింది, సాతీకి సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకొని. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా సాతీ ప్రోగ్రామ్ ఏదైతే సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఎడ్యుకేషన్ ఉందో దీనిని బేస్ చేసుకొని ఇస్తున్నటువంటి ఈ రిపోర్ట్లో 3 రాష్ట్రాలు కీలకము అని అంటున్నాం, జార్ఖండ్, ఒడిషా, మధ్యప్రదేశ్. సో ఇప్పుడు జార్ఖండ్, ఒడిషా, మధ్యప్రదేశ్ గురించి ఒక్కొక్క రాష్ట్రం గురించి ఒక్కొక్క కామన్ పాయింట్ని హైలైట్ చేసిందిరా. అవి ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు సాతీకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్, ఇదేమో జనరలైజ్డ్గా ఇండియాకి సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడినాం. సో ఇప్పుడు సాతీకి సంబంధించినటువంటి దానిలో ఏం చేసింది అని అంటే, జార్ఖండ్ రాష్ట్రంలో సో సాతీకి సంబంధించినటువంటి అంశాలు. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పింది అని అంటే, ఇగో జార్ఖండ్ రాష్ట్రంలో 4,000 స్కూల్స్నరా 4,000 పాఠశాలలను విలీనం చేసింది. దీని వలన ఏమైంది అని అంటే 400 కోట్ల రూపాయల ఆదాయం అనేది రాష్ట్రానికి మిగులుగా మారింది అని చెప్పింది. సాతీ కార్యక్రమం ద్వారా ఏం చేసిరంటే స్కూల్స్ అన్నింటినీ స్టడీ చేసిండు జార్ఖండ్లో. చేసిన తర్వాత అరే ఈ స్కూల్స్ని కొన్నిటిని మెర్జ్ చేయవచ్చు, విలీనం చేయవచ్చు అని చెప్పేసి విలీనం చేస్తే రాష్ట్రానికి బడ్జెట్ ఒక 400 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది మిగలడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనందరం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 2వ పాయింట్ ఏం చెప్పింది అని అంటే, మధ్యప్రదేశ్కి సంబంధించి కూడా ఏకీకరణ అనేది జరిగింది. సో మొత్తం ఎన్ని పాఠశాలలను ఇలా మర్జ్ చేయవచ్చు అని గుర్తిస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2వ అంశం ఏమంటున్నాం, మధ్యప్రదేశ్ ఎంపీకి సంబంధించి మొత్తం ఇక్కడ 35,000 పాఠశాలను ఏకీకరణ చేయవచ్చు అనేటువంటి అంశాన్ని సాతీ ద్వారా గుర్తించడం జరిగిందిరా. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఈ ఏకీకరణ చేయవచ్చు అని గుర్తించిన తర్వాత వీటిని ఎంతకు మార్చారు ఈ స్కూల్స్ని అని అంటే, మొత్తం 16,000 స్కూల్స్గా మార్చడం జరిగిందిరా. ఎన్ని స్కూల్స్ కానీ అంటున్నాం, 16,000 స్కూల్స్. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి, మొత్తం 35,000 స్కూల్స్ ఉన్నాయి. వీటిని ఏకీకరణ చేయవచ్చు అని భావించిన తర్వాత మొత్తం వీటి సంఖ్యను 16,000 స్కూల్స్కి మార్చడం జరిగింది. సో ఇలా నాణ్యమైన విద్యను అందించడానికి ఈ ప్రోగ్రామ్ని సాతీ ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు మిగిలినటువంటి రాష్ట్రం ఒడిషారా. సో ఈ ఒడిషాలో ఏం చేశారు అని అంటే, ఒక 2,000 పాఠశాలలను ఇక్కడ ఒడిషాకి సంబంధించి 2,000 పాఠశాలలను ఏం చేశారు స్కూల్స్ని అని అంటే, ఇగో వీటిని ఒకే క్యాంపస్ పరిధిలోకి తీసుకురావడం జరిగిందిరా. ఏం చేశారు, ఒకే క్యాంపస్ పరిధిలోకి తీసుకువచ్చారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక సాతీ ప్రకారం ఈ జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలకి సంబంధించిన వాస్తవాలని గుర్తించండి అని మళ్ళీ మనల్ని స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే ఈ కామన్ పాయింట్స్ గుర్తుంచుకుంటే మనకి 1 మార్క్ వస్తుంది. జార్ఖండ్లో ఏమైంది, 4,000 స్కూల్స్ని విలీనం చేసిరు, దీనివల్ల 400 కోట్ల బడ్జెట్ రాష్ట్రానికి మిగిలింది.
ఇక ఎంపీలో మధ్యప్రదేశ్లో ఏం చేశారు, 35,000 స్కూల్ని ఏకీకరణ చేయవచ్చు. సో దీనిలో భాగంగా చర్యలు తీసుకుంటే మొత్తం సంఖ్య 16,000 స్కూళ్ళకి తగ్గించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఒడిశా రాష్ట్రంలో 2,000 స్కూల్స్ని ఒకే క్యాంపస్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇలా ఈ సాతీకి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోగలిగితే మీకు 1 మార్క్ వస్తుంది ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు. ఒకవేళ క్వశ్చనే రాకపోతే మీకు కనీసం దీనికి సంబంధించిన అవేర్నెస్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది వేరు అంశాలలో. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి మాట్లాడదాం రా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని అంటున్నాం. ఇగో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని అంటున్నాం. సో ఈ అలయన్స్కి సంబంధించి మనల్ని క్వశ్చన్ అడుగుతారు, ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి ఏ దేశం దీనికి బాధ్యత వహించింది, లేకపోతే ఏ దేశం అధ్యక్షతన ఇది జరిగింది అని అంటారు. అప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి దేశం ఏది అని అంటే మన దేశమేరా. ఇగో భారత్ దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నవ ఎడిషన్ జరిగింది అని అంటే 6వ ఎడిషన్ అనేది జరిగిందిరా. ఓకేనా, ఎన్నవ ఎడిషన్ జరిగింది అని అంటున్నాం, 6వ ఎడిషన్ జరిగింది అని చెప్పేసి మీరంతా గుర్తించాల్సి ఉంటుంది. సో మరి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి దీన్ని ఎవరి అధ్యక్షతను నిర్వహించారు అని కూడా అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఆప్షన్స్లో మీకు ఏమేమి ఇస్తారు అని అంటే ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దాని లేదు అని అంటే విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, పై అందరూ అని ఇస్తారా. మీరు ఏం ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్కి? ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేనే చెప్తా. సో దీనికి సంబంధించి ఆర్కే సింగ్ అధ్యక్షతన జరిగిందిరా. ఇగో ఈయన మన దేశానికి ఎవరు అని అంటే పవర్ మినిస్టర్ రా. ఏ మినిస్టర్ అని అంటున్నాం, పవర్ మినిస్టర్గా ఉన్నారు. ఇగో ఈ పవర్ మినిస్టర్కి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఆర్కే సింగ్ గారు, ఈయన అధ్యక్షతనే ఈ 6వ ఎడిషన్ భారత్లో జరిగింది. భారత్లో ఎక్కడ జరిగింది సరే అంటే న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిందిరా. ఎక్కడ జరిగింది అని అంటున్నాం, న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. సో ఇలా న్యూఢిల్లీకి సంబంధించి భారత్ మండపంలో జరిగింది అని గుర్తుంచుకోండి, మండపం. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశానికి సంబంధించి బేసిక్ పాయింట్స్ రా. ఇక ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి ఇంటర్నేషనల్ అంటున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల మంత్రులు పాల్గొన్నారు అని అంటారు. అలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, 20 దేశాల నుంచి మంత్రులు పాల్గొన్నారు రా. 20 దేశాల మంత్రులు పాల్గొనడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రపంచ దేశాల నుంచి 116 దేశాల నుంచి వివిధ ప్రతినిధులు వచ్చారు అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఎంతమంది అని అంటున్నాం, 116 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో ఇలా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి 2030 వరకు సోలార్ అని అంటే ఇది రెన్యూవబుల్ ఎనర్జీలో భాగం రా. దేనిలో భాగం అని అంటున్నాం, రెన్యూవబుల్ ఎనర్జీలో భాగం. ఇలా ప్రపంచంలో 2030 నాటికి 65% ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ పెరుగుద్ది అని చెప్పిర్రా. రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఉత్పత్తి చేయబడుతుంది, ఇది ప్రజల్లోకి అందుబాటులోకి వస్తుంది, ప్రజలకి అందుబాటులోకి వస్తుంది అనేటువంటి అంశాన్ని ఈ సమావేశం ద్వారా చెప్పడం జరిగింది. ఇక అలాగే 2050 నాటికి ఏదైతే విద్యుత్ రంగం ద్వారా వెలువడుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉందో అంటే డీకార్బన్ చేయడం. సో దీనికి సంబంధించి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 90% డీకార్బనైజేషన్ జరుగుతుంది అని చెప్పిర్రా. డీకార్బనైజేషన్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది, మనమే చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఇగో ఈ మీటింగ్కి సంబంధించినటువంటి అంశాలను కీలకమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలిరా. సో 20 దేశాల మంత్రులు ఇందులో పాల్గొన్నారు, 116 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఇది 2030 నాటికి 65% రెన్యూవబుల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పింది ప్రపంచవ్యాప్తంగా. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 90% డీకార్బనైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ లాంటివి ప్రమాదకరమైనటువంటి వాతావరణానికి ప్రమాదం కల్పించేటువంటి ఉత్పత్తులు ఉన్నాయో సో వీటిలలో 90% ఇక్కడ డీకార్బనైజేషన్ జరుగుతుంది అనేటువంటి అంశాలను మెన్షన్ చేయడం జరిగిందిరా. అయితే ఒక కీలకమైనటువంటి క్వశ్చన్ ఇందులో నుంచి రావడానికి మనకి 100% అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి 2023 దీని ద్వారా ఆమోదించబడిన ప్రాజెక్టులు ఏవి అని అంటారా. ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఈ
పునరుత్పాదక ఇంధన వనరులను పెంచేందుకు, రెన్యూవబుల్ ఎనర్జీని పెంచేందుకు 4 ప్రాజెక్టులని ఆమోదించారు. ఇక 4 ప్రాజెక్టులని గుర్తించండి అని అంటారు. ఇగో ఇది గ్రూప్ 1 స్టాండర్డ్లో వచ్చేటువంటి క్వశ్చన్ రా. 100% గ్రూప్ 1 స్టాండర్డ్లో ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2023 ఎన్ని ప్రాజెక్టులని ఆమోదించింది అని అంటున్నాం? 4 ప్రాజెక్టులని ఆమోదించడం జరిగిందిరా, లేదా ప్రారంభించడం జరిగింది. ఆమోదం ప్రారంభం. సో ఇప్పుడు ఆ 4 ప్రాజెక్టులు ఏమిటి అనేది మిమ్మల్ని గుర్తించమని అంటారు. ఇగో ఇది బాగా గుర్తుంచుకోండి. ఎనీ ఎగ్జామ్ మై గెస్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందిరా. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇంపార్టెంట్ మనకి. సో దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా 2023లో 4 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఆ ప్రాజెక్టులను గుర్తించండి అని అంటారు. అలా అన్నప్పుడు మనం చాలా సులువుగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఒకటి ఏమిటి అని అంటే, సో 4 ప్రాజెక్టులకి సంబంధించి రిపబ్లిక్ ఆఫ్ మాలవి అనేటువంటి దీనికి సంబంధించి పార్లమెంట్ భవనం ఉందిరా. సో రిపబ్లిక్ ఆఫ్ మాలవి అని ప్రపంచంలో దేశం ఉంది. ఏమని అంటున్నాం? సో 4 ప్రాజెక్టులకి సంబంధించి ఒకసారి ఇక్కడ మీరు అందరు కూడా అప్డేట్ అవ్వాలి. ఆ 4 ప్రాజెక్టులు ఏంటి అనేది మనం చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇగో రిపబ్లిక్ ఆఫ్ మాలవి, రిపబ్లిక్ ఆఫ్ మాలవి, ఇగో దీనికి సంబంధించి ఒక పార్లమెంట్ భవన్ ఉందిరా. ఈ పార్లమెంట్ భవన్కి ఏం చేసిర్రు అని అంటే, ఈ పార్లమెంట్కి సంబంధించి సోలరైజేషన్ చేయడం జరిగిందిరా. ఈ పార్లమెంట్ని ఏం చేసిర్రు? సౌరీకరణ చేసిర్రు. అంటే సోలార్ ద్వారా ఈ పార్లమెంట్ అనేది నడుస్తుంది. సౌరీకరణ అని అంటున్నాం. సో ఇలా సోలరైజేషన్ అని అంటున్నాం. దీనికి ఆమోదం అనేది లభించడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2023 గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్. ఈ 4 ప్రాజెక్టుల గురించి మీకు ఎగ్జామ్లో పక్కా క్వశ్చన్ అడుగుతారు. నేను గుర్తొస్తా, కంటెంట్ కూడా గుర్తుకు రావాలి మీకు. ఓకే, ఇక రెండవ అంశం ఏమంటున్నాము అని అంటే రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ అనేటువంటి దేశం. రెండోది రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ దేశానికి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి, ఈ దేశంలో ఉండేటువంటి 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏం చేసిర్రు అని అంటే సేమ్ సోలరైజేషన్ చేయడం జరిగింది. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఏం చేసిర్రు అని అంటే సోలరైజేషన్ చేయడం జరిగింది. సౌరీకరణ చేసిర్రు. ఈ ప్రాజెక్ట్కి కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇక నెక్స్ట్ మరొకటి ఏంటి అని అంటే రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ రా. రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్కి సంబంధించి ఎక్కడ అని అంటున్నాం? మూడోది వచ్చి రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ అని అంటున్నాం. సీషెల్స్ ఇది ఒక దేశం ఉంది. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి పంటలు వచ్చిన తర్వాత కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి కదా. ఈ కోల్డ్ స్టోరేజ్లను సోలరైజేషన్ చేయడం జరిగింది. ఏం చేసిర్రు అని అంటున్నా? సోలరైజేషన్ చేశారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 4వది వచ్చి ఏంటి అని అంటే రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి అని అంటున్నాం రా. నెక్స్ట్ ఏమంటున్నాం అని అంటే రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి. ఈ దేశానికి సంబంధించి ఏం చేసిర్రు అని అంటే ఇక్కడ సెకండరీ స్కూల్స్, జూనియర్ అండ్ సెకండరీ స్కూల్స్ని సోలరైజేషన్ చేయడం జరిగింది. జూనియర్ అండ్ సెకండరీ స్కూల్స్ సోలరైజేషన్ అనేది జరిగింది. సో ఇలా ఈ 4 ప్రాజెక్టులకి ఎక్కడ ఆమోదం లభించింది అని అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో అని గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్. సో ఇలా దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా? సో అలా క్వశ్చన్ అడిగితే మీరు ఈ అంశాలని ఆన్సర్గా చేయండి. రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం మాట్లాడదాం. అదే ఏంటి అని అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రా. ఏమని అంటున్నాం? నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని అంటున్నాం. సో ఇలా దీనికి సంబంధించి మనకి ఒక అప్డేట్ ఉందిరా. ఇప్పుడు ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏం చేస్తుందంటే ఇది ప్రధానంగా 2 పనులు చేస్తుందిరా. సో ఇది చేసేటువంటి 2 పనులు ఏమిటి అని అంటే ఒకటి సమాజంలో ఉన్నటువంటి పేదలకి ఇది ఏం చేస్తుంది అని అంటే
ఉచిత న్యాయ సహాయాన్ని అందించేందుకు పనిచేస్తుందిరా. ఉచిత న్యాయ సహాయం. మీరు జై భీమ్ సినిమా చూసిరా? సో ఇప్పుడు జై భీమ్ సినిమాలో ఒక పేద ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తుంది, ఆమెకి న్యాయం చేయడానికి ఒక అడ్వకేట్ వస్తాడు. సో అప్పుడు ఇవి లేవు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లాంటిది వచ్చినా ఇది అప్పుడు పనిచేయట్లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎవరికైనా సమస్య వచ్చింది, నిరుపేదలు అడ్వకేట్ని పెట్టుకోలేరు అని అంటే వారికి సంబంధించి ఇది సహాయం అందిస్తుంది. ఇది ఒకటి. ఇక రెండోది ఏం చేస్తుంది అని అంటే, దేశంలో చాలా కేసులు పేరుకపోయి ఉన్నాయి. సో వీటికి సంబంధించి లోక్ అదాలతులని నిర్వహిస్తుందిరా. లోక్ అదాలతులని నిర్వహించి ఏం చేస్తుంది అని అంటే కేసుల పరిష్కారానికి ప్రయత్నం చేస్తుంది, కేసుల పరిష్కారంకి పనిచేస్తుంది. ఎందుకు కేసుల పరిష్కారం పనిచేయాలని అంటే, ఎవడైనా మామూలు మధ్యతరగతి కుటుంబం, సామాన్య కుటుంబం ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కిర్రు అనుకోండి, ఈ లాయర్లు, ఆ కోర్ట్ సిస్టమ్, అక్కడ న్యాయం జరిగే విషయంలో మొత్తం కడుపేదగా మారిపోతాడు. సో అలాంటి వారికి సంబంధించి ఆ కేసులు సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి లోక్ అదాలతులను నిర్వహిస్తారు. రెండు పార్టీలను మ్యూచువల్ అండర్స్టాండింగ్కి పిలిచి సమస్యను పరిష్కరించేందుకు ఇక్కడ ప్రయత్నం చేస్తారు. అలా ఆ పనులను నిర్వహించేదే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇప్పుడు ఈ సర్వీసెస్ అథారిటీకి ద్రౌపది ముర్ము గారు, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏం చేశారు అని అంటే ఒక కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ని నియమించడం జరిగింది. సో ఇప్పుడు ఆ కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పేరేమిటి అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి పేరేమిటి అని అంటే సంజీవ్ ఖన్నా. ఎవరు అని అంటున్నాం రా? సంజీవ్ ఖన్నా. సో ఇప్పుడు ఈ సంజీవ్ ఖన్నా గారు ఏంటి అని అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించినటువంటి న్యూ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఏమని అంటున్నాం? ఈ NLSA ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఎవరిని తీసుకున్నారు అని అంటే, ఎవరిని నియమించారు అని అంటే సంజీవ్ ఖన్నా గారిని నియమించారు. ఎవరు నియమించారు అని అంటున్నాం? రాష్ట్రపతి గారు నియమించడం జరిగింది. ఓకే, సో ఇలా ఇతనికి సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి ఈ అంశాన్ని తీసుకున్నాం. ఇది ఏం చేస్తుంది అంటే ప్రధానంగా ఈ రెండు పనులను చేస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుందిరా. మరి దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే, ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి NLSAకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ లేదా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే మీరు ఆన్సర్ చేయండి న్యూఢిల్లీ అని. ఎక్కడుంది అని అంటున్నాం? న్యూఢిల్లీలో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది ప్రధాన కార్యాలయానికి సంబంధించి. ఓకే, మరి ఇది ఏ చట్టం ద్వారా వచ్చింది అని అంటే ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం వచ్చిందిరా. సో ఇప్పుడు ఏమని అంటున్నాము అని అంటే NLSA యాక్ట్, నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ అనేది వచ్చిందిరా. యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే 1987లో వచ్చిందిరా. 1987లో వచ్చింది నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్. 1987లో వచ్చింది ఈ చట్టం. ఈ చట్టాన్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేసిందే అథారిటీ. ఈ అథారిటీకి ఒక చైర్పర్సన్ ఉన్నాడు, ఆయన పేరే సంజీవ్ ఖన్నా. సో ఈయన నియమించింది రాష్ట్రపతి. ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉచిత న్యాయ సహాయం, అలాగే ఇది లోక్ అదాలతులను ఏర్పాటు చేసి కేసుల పరిష్కారం చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించి ఈ అంశాలన్నింటిని కూడా మీరు గుర్తుంచుకోవాలిరా. సో దీనికి ఇంతకుముందు సరే ఎవరున్నారు అని అంటే ఈ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అని అంటే దీనికి సంబంధించి ఎస్కే కౌర్ ఉన్నారా. ఎవరున్నారు? ఎస్కే కౌర్ ఉండే జస్టిస్ ఎస్కే కౌల్. అతని పదవీ విరమణ అయిపోయింది డిసెంబర్ 25 తర్వాత. ఇప్పుడు కొత్తగా సంజీవ్ ఖన్నాని నియమించడం జరిగింది. సంజీవ్ ఖన్నా పేరుని మీరు గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఖతర్నియా ఘాట్కి సంబంధించినటువంటి ఒక చిన్న అంశం ఉందిరా. ఈ ఖతర్నియా ఘాట్ అనేటువంటి వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడుంది చెప్పండి రా. ఖతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం అని అంటున్నాం. సో ఇది ఎక్కడున్నది అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇలా అడిగిరు అనుకోండి, మీరు దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పాలి. ఖతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉన్నది అని అడుగుతారు. వెరీ గుడ్ రా సుజాత రాథోడ్. సో ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నదిరా. ఎక్కడున్నది అని అంటున్నాం? ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో ఒక వాచ్మెన్ పనిచేస్తాడు రా.
ఈ వాచ్మెన్ని ఏం చేసినాయి అని అంటే ఏనుగులు తొక్కి చంపేసినాయి రా, ఎలిఫెంట్స్. ఎవరు అని అంటున్నాం, ఏనుగులు తొక్కి చంపేసినాయి. ఇలా చంపేయడంతో ఏం చేసిర్రు అని అంటే కొంతమంది గుర్తుపట్టి చెప్పిర్రు. సో ఇలా ఈ సంఘటన అనేది జరిగింది. అయితే ఇది క్వశ్చన్ ఎలా వస్తుంది అని మనం అనుకోవచ్చు. కరెంట్ అఫైర్స్లో ఎలా ఇంపార్టెంట్ అంటే ఇటీవల ఏనుగుల దాడిలో మృతి చెందిన వాచ్మెన్ ఘటన ఎక్కడ జరిగింది అని అంటారు. మీరు కతర్నియా వన్యప్రాణుల అభయారణ్యం, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇక్కడ జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండిరా. ఇది అభయారణ్యంగా ఎప్పుడు స్థాపించడం జరిగింది అని అంటే 1975లో దీన్ని స్థాపించడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం, 1975లో దీన్ని స్థాపించారు. ఆ తర్వాత దీన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది, ప్రాజెక్ట్ టైగర్గా దీన్ని ప్రకటించారు. అది ఎప్పుడు జరిగింది అని అంటే ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి 1987 ఏదైతే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ వచ్చిందో గదే సంవత్సరంలో దీనిని ప్రాజెక్ట్ టైగర్గా కూడా ప్రకటించడం జరిగింది. ఈ అభయారణ్యాన్ని ప్రాజెక్ట్ టైగర్గా ప్రకటించారు. సో ఇప్పుడు ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చింది అని అంటే ఒక వాచ్మెన్ని ఇక్కడ ఏనుగులు తొక్కి చంపేశాయి. సో ఈ ఇటీవల ఈ ఘటన ఎక్కడ జరిగింది అని అంటే సంఘటన అని అంటే కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం అని గుర్తుంచుకోండి. అది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది 1975లో స్థాపించబడినటువంటి అభయారణ్యం. 1987లో దీన్ని ప్రాజెక్ట్ టైగర్గా కూడా ప్రకటించడం జరిగింది.